గారు నమస్తే అండి. ఇక ముందుగా మస్తాన్ రావు గారితో ప్రారంభిస్తే, మస్తాన్ రావు గారు, ఏదైతే నిన్న జరిగినటువంటి యుద్ధం అది అధికారిక యుద్ధమా లేదంటే అనధికారిక యుద్ధమా అనేది మనకు తెలియదు, కానీ పాక్ అయితే మొదట ప్రారంభించింది. దాన్ని భారత్ తిప్పికొట్టి దాని యొక్క పరిణామాలను కూడా పాక్కి బుద్ధి వచ్చేలాగా చెప్పినటువంటి ఘటన అయితే మనం చూసాం. దీని గురించి భారత్కు ప్రపంచ దేశాలు కూడా మద్దతు తెలిపినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ యొక్క పరిణామాలు ఏవైతే జరుగుతున్నాయో ఈ యుద్ధం కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? ఒకవేళ కంటిన్యూ అయ్యే టైంలోనే అలాగే అయితే గత ఎన్నికల ముందు హోంమంత్రి అమిత్ షా చెప్పినట్టుగా పీఓకేని మేము లాగేసుకుంటాం, పీఓకేని మేము భారత్లో కలిపేస్తామంటూ ఏవైతే వ్యాఖ్యలు చేశారో అది కూడా ఈ యుద్ధ పరిణామాలలో సాధ్యమయ్యే అవకాశం ఉందా? గుడ్ ఈవినింగ్ అండి, ఫోర్త్ సైడ్ వీక్షకులకు, రామ్మోహన్ రావు గారికి. అంటే ఇప్పుడు పెహల్గాం దాడి తర్వాత ఏదైతే మనం ప్రారంభించిందో అదేంటంటే ఫస్ట్ ముందు పాకిస్తాన్ ఏంటంటే ఆ 21 స్థావరాలు గుర్తించడం, 9 స్థావరాల మీద దాడులు చేయడం, దాదాపు 100 మందిని ఉగ్రవాదుల్ని ఎప్పుడైతే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కానీ వాళ్ళని హతమార్చామో అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ని తలెత్తుకోలేకుండా చేశాం ముందైతే. అదే పాకిస్తాన్ మరి అక్కడ పాలకులు కానీ లేదంటే ఆర్మీ కానీ ఒక అయోమయ పరిస్థితిలో ఉన్నారు, ఆర్థిక సంక్షోభంలో ఉన్నారు. అర్ధనృత్యం అనేది ఇంతనంటే బలూచిస్తాన్ లాంటి వేర్పాటువాదులతో వాళ్ళు ఒక పక్కన ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో భారత్ ఒక రకంగా అదేదో మనం బాహుబలి సినిమాలో వ్యూహం, త్రిశూల వ్యూహం లాగా ఇప్పుడు మొదట మనం యుద్ధం అనేది నేనేమంటానంటే నా భాషలో చెప్పాలంటే యుద్ధం అనేది పెహల్గాం దాడి జరిగిన 2 రోజుల నుంచి మనం ప్రారంభించాం. యుద్ధం అంటే బాంబులు వేయటం, లేదంటే మిసైల్స్ వేయటం, లేదంటే వాళ్ళ లాహోర్ సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని నాశనం చేయడం, ఇవే కాదు. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయటం, ఇది ఒక రకమైన యుద్ధం. సో ఇంకోటి ఏంటంటే ఆ దేశం అప్పుతోనే ప్రస్తుతం నెట్టుకొస్తున్న పరిస్థితి. ఐఎంఎఫ్ కానీ ఇతర అంతర్జాతీయ రుణ సంస్థల దగ్గర నుంచి అప్పులు అడుగుతాం, దాన్ని నిరోధించగలిగాం. వెంటనే ఇవ్వకుండా పాకిస్తాన్ కనుక నిధులు ఇస్తే అవి ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తుంది, అది కూడా ఒకసారి సరిచూసుకోండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పాం. అదేవిధంగా దౌత్యపరంగా ఏం చెప్తున్నాం, అది పాకిస్తాన్ ఉగ్రవాద దేశము, ఉగ్రవాద కార్యకలాపాలను కానీ ఆ సంస్థలు జైషే మహమ్మద్ కానీ లష్కరే తోయిబా కానీ హిజ్బుల్ ముజాహిద్దీన్ కానీ ఆల్ బకర్ అంటున్నారు ఇప్పుడు, అదొక సంస్థ. అదేవిధంగా ఈ అన్ని కలగలిపి ఏదైతే మనం లష్కరే తోయిబాని హిజ్బుల్ ముజాహిద్దీన్ని ఎప్పుడైతే నిషేధించారో దాని పేరు మార్చి ది రెసిస్టెంట్ ఫ్రంట్ వాళ్ళు ఘనంగా ప్రకటించారు. మనం కిరాతకంగా హత్య చేసి మన పర్యాటకులు కానీ మన దేశ పౌరులు కానీ హత్య చేసి వాళ్ళు చెప్పింది ఏంటి, మేమే వాళ్ళని చంపేశాము అనేది బహిరంగంగా ప్రకటించారు. సో అది ఎప్పుడైతే బహిరంగంగా వాళ్ళు ప్రకటించి దానికి పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయో ఆ విషయాన్ని మనం ప్రతి దేశానికి తేటతెల్లంగా చెప్పడం జరిగింది. దౌత్యపరంగా కూడా అదొక రకమైన యుద్ధం. ఇంకొకటి ఏంటి, అది ఏదన్నా ఉంది అంటే ఒకవేళ చైనా కానీ లేకపోతే వాళ్ళకి మద్దతు ఇస్తున్న టర్కీ కానీ అమెరికా కానీ చెప్పుకునే పరిస్థితి. ఇప్పుడు అమెరికా గారు చెప్పుకునే పరిస్థితి లేదు. ఇంకా ఐక్యరాజ్య సమితిలో కంప్లైంట్ చేశారు. అక్కడ ఏం జరిగింది, వాళ్ళనే మిగతా భద్రతా మండలి శాశ్వత దేశాల ప్రతినిధులందరూ కూడా పాకిస్తాన్నే నిలదీశారు. అసలు మీ దగ్గర ఎందుకు ఉగ్రవాద శిక్షణా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఈ ఉగ్రవాద శిబిరాలు ఎందుకు ఉన్నాయి, ఎందుకు మీరు మాట్లాడితే అక్కడ డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు, దానికి సమాధానం చెప్పలేని పరిస్థితి. సో ఇవన్నీ కూడా ఒక రకమైన యుద్ధ చర్యలే, అంటే ఇది ఇంకో రూపంలో ఉంటాయి, యుద్ధం అనేది ఇంకో రూపంలో ఉంటుంది. సో అలాగా దాని చక్రబంధంలో ఎప్పుడైతే మనము బంధించేసామో ఇక నెక్స్ట్ మనం దాడి బిగించేసాం. పెహల్గాంకి ప్రతీకారంగా మేము ఉగ్రవాదుల్ని మాత్రమే, ఉగ్రవాద స్థావరాలని మాత్రమే మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. మిగతా పాకిస్తాన్ పౌరులు కానీ పాకిస్తాన్ సైనిక స్థావరాలు కానీ సివిలియేషన్కి సంబంధించిన సివిల్ ఏదైతే నివాసాలు కానీ వాటికి మాకు సంబంధం లేదు, మేము వాటి జోలికి వెళ్ళాం అనేది విస్పష్టంగా అంతర్జాతీయ సమాధానానికి పదే చెప్తా ఉన్నాం. మనకి జయశంకర్ గారు కానీ విదేశాంగ మంత్రి ఇప్పుడు అమిత్ షా గారు కానీ లేదంటే మనకి అజిత్ దోవాల్, ఆయన ఒక అంతర్జాతీయ దౌత్యపరంగా ఆయనకి జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నారు, ఆయన అందరితో మాట్లాడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఒక పక్క నరేంద్ర మోడీ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ మనకి రాజ్నాథ్ సింగ్ గారు
సో వీళ్ళందరూ ఏంటంటే మన భారతదేశానికి సంబంధించి ఒక వ్యూహాత్మకంగా పనిచేస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ దిక్కుతో పడిపోయింది. అక్కడ ఏమైంది, వాళ్ళ దేశం నుంచి కూడా పాకిస్తాన్ ఇది భారతదేశం ఈ విధంగా మనమే దాడి చేస్తుంటే అటు ప్రధానమంత్రి కానీ రక్షణ మంత్రి కానీ వీళ్ళెవరు కూడా వినకుండా ఉన్నారనే వచ్చేసరికి ఇక ఎలాగోలా దాడి చేయాలి. నిన్న పొద్దున మనము 7వ తారీఖు తెల్లవారుజామున బిగిన్ చేస్తే 24 గంటల తర్వాత అది స్టార్ట్ చేసింది. మన సరిహద్దు రాష్ట్రాల మీద ఏదైతే ఉన్నాయో వాటి మీద స్టార్ట్ చేసింది. అది కూడా ఏంటంటే మా జనావాసాలకు సంబంధించి వేయటము, అక్కడ కూడా ఏదో మేము కూడా దాడి చేస్తున్నామని అనిపించుకుంటారు అన్నట్టుగా దానిలో కూడా 16 మందిని బలి తీసుకున్నారు. మనమేమో ఉగ్రవాదుల్ని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళని కొట్టేశాము, వాళ్ళేమో మన సివిలియన్స్ మీద చెప్తా ఉన్నారు. ఇందాక మన కాశ్మీర్కి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ఏమని, అప్పుడు దాకా ఆడుకుంటున్న వాళ్ళు, ఇంటి ముందు ఆడుకుంటున్న వాళ్ళు షెల్స్ కానీ ఈ విధంగా మోటార్లతో దాడి చేయడంతో ఆ మహిళలు కానీ వాళ్ళ ఇంటి ముందు కూర్చున్న వాళ్ళు కూడా చనిపోయిన పరిస్థితి. ఎంతకాలం ఇలాగా కాశ్మీర్లో ఈ విధమైన అశాంతితో బతకాలనేది ఆమె కన్నీరు పెట్టుకొని మాట్లాడిన పరిస్థితి కూడా చూసాం. సో అయితే మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే అసలు ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందంటే ఎంతకాలం కొనసాగదు. ప్రస్తుతం ఏంటంటే పాకిస్తాన్ పూర్తి స్థాయి ఆత్మరక్షణలో పడిపోయింది. అటు పక్కన బెల్చిస్తాన్ తొడగొట్టి సవాల్ చేస్తూ ఉంది. మరో పక్కన ఈరోజు 2వ ఎంపీ షాహిద్ అహ్మద్ అంట. షాహిద్ అహ్మద్ ఏం చెప్తున్నారు, మా ప్రధానమంత్రికి ధైర్యం లేదు, నరేంద్ర మోడీ గారిని కానీ భారత్ కానీ ఒక్క మాట కూడా ఈరోజు కనలేదు, మన పాకిస్తాన్ సార్వభౌమత్వాన్ని వాళ్ళు ప్రశ్నిస్తూ వాళ్ళు దాడులు చేస్తూ ఉంటే, ఓ పక్కన లాహోర్లో చేస్తూ ఉంటే, ఇంకా అనేక 9 పట్టణాల మీద మేము చేస్తా ఉన్నాం చెప్తా ఉంటే, ఇదా మీరు దీన్ని దిశానిర్దేశం చేసేది ఆర్మీకి అని చెప్పేసి వాళ్ళు నిలదీస్తున్న పరిస్థితి. నిన్న మాజీ సైనికాధికారిగా పనిచేసి ఆయన తాకీర్ అనుకుంటా, ఆయన కూడా పార్లమెంట్ సభ్యుడు, ఆయన కన్నీరు పెట్టుకొని మాట్లాడిన పరిస్థితి. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమవుతుందంటే పాకిస్తాన్ పూర్తి ఆత్మరక్షణ ధోరణిలో పడింది. ఎందుకంటే వాళ్ళు మనం ఇంకోటి కూడా గమనించచ్చు, మాకు విరాళాలు ఇవ్వండి అని చెప్పేసి వేరే దేశాలను అడుగుతూ అది ట్వీట్ చేసి కాసేపు అయిన తర్వాత అది పరుగు పోయే అంశం కాబట్టి అని చెప్పేసి, కాదు అది హ్యాక్ అయింది అని చెప్పేసి మళ్ళీ చెప్తా ఉంది. మరో పక్కన మళ్ళీ ఇంకోటి కూడా గమనించవచ్చు, భారతీయ యుద్ధ విమానాల్ని రాఫెల్తో సహా మొత్తం 5 విమానాలను కూల్చేశామని చెప్పేసి మొదటి రోజు అది దుష్ప్రచారం చేసింది. అది ఒక ఫేక్ ప్రచారంగా తేలిపోయింది. సో అంటే పాకిస్తాన్ మొత్తంగా చూసినట్లయితే ఇక్కడ ఎక్కడా కూడా ఒక యుద్ధాన్ని కానీ లేదంటే ఒక పక్కన ఉన్న దేశం దాడిని కానీ సరైన రీతిలో ఎదుర్కోవడంలో అది పూర్తిగా విఫలమైంది. అదేవిధంగా అక్కడ ఉన్న ఆర్మీ కావచ్చు, పౌరులు కావచ్చు, అందరూ కూడా పాకిస్తాన్ యొక్క పాలకుల లీడర్షిప్ క్వాలిటీస్ని కూడా ప్రశ్నించే పరిస్థితి ఈరోజు అక్కడ ఎదురవుతుంది. సో ఇవన్నీ నేపథ్యంలో వాళ్ళు కనీసం ఇక్కడ వేరే దేశాలు అంటే టర్కీ కానీ ఇప్పుడు మనం చూసాం డ్రోన్స్ అన్ని కూడా తుర్కీ నుంచి వచ్చాయని చెప్పేసి ఇందాక మనకి రక్షణ శాఖ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో చెప్పారు. అవును. సో లేదంటే చైనా ఏంటంటే మనం మొదటి నుంచి చెప్తా ఉంటాను నేను ఎప్పుడు కూడా, మనం వాళ్ళకి 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఇక్కడ మనకి సంబంధించి మన జనాభాకి సంబంధించి వాళ్ళకి మంచి మార్కెట్. సో అందుకని ఆచితూచి అడిగేస్తారు. గతంలో లాగా ఏదో వెళ్ళిపోయి పాకిస్తాన్కి ఏదో లోపాయికారిగా కొంత చేసే అవకాశం ఉంది, కానీ వాళ్ళు బహిరంగంగా వచ్చి సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. సో ఈ నేపథ్యంలో పూర్తి ఆత్మరక్షణ ధోరణిలో పాకిస్తాన్ ఉంది కాబట్టి ఇది ఎక్కువ కాలం కొనసాగే అవకాశం లేదు. అది అమెరికా కానీ ఇంకేమైనా మధ్యవర్తిత్వానికి కానీ అడిగి కొన్ని రోజుల్లో ముగించడానికే ఉంటుందనేది నేనైతే అనుకుంటున్నాను. ఓకే, రైట్. రామ్మోహన్ గారు ఏదైతే ఇప్పుడు మస్తాన్ రావు గారు చెప్పినట్టుగా